హలో అందరికీ. అంగడిపేట ఫంక్షన్ హాల్లో ఈరోజు బర్త్డే ఫంక్షన్ జరుగుతుంది. మేడారపోళ్ళది 600 నుండి 700 మందికి ఫంక్షన్. ఉదయం ఫస్ట్ ఉప్మా టమాటా పల్లిచెట్టు చేసినాం. ఇప్పుడు వెజిటేబుల్ కర్రీస్ చూడండి. సాంబార్ తయారీ. ఫస్ట్ ముందుకు గిన్నె పెట్టుకొని గిన్నెలో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని కొన్ని తాలింపు గింజలు వేసి తర్వాత కరివేపాకు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి కొంచెం మరిగిన తర్వాత సొరకాయలు, మునక్కాయలు, దోసకాయలు, క్యారెట్, కొన్ని టమాటాలు వేసి ఇది బాగా మరిగిన తర్వాత అల్లం వేసి అల్లం మరిగిన తర్వాత నిమ్మకాయ పొడి, ధనియాల పొడి, గరం మసాలా కొద్దిగా వేసి తర్వాత కొంచెం కొత్తిమీర పొడి వేసి ఉడకబెట్టిన కందిపప్పు ఇంకా చింతపండు బాగా మరిగిన వేసి సాంబార్ తయారు. నెక్స్ట్ వచ్చేసి ఆలు మసాలా, వెజిటేబుల్ ఆలు మసాలా, టమాటా ఆలు, తర్వాత పప్పు టమాటా అవుతుంది చూడండి. ఇది పప్పు టమాటా కొరకు ఫ్రెండ్స్. అదేవిధంగా చూడండి 120 కిలోలు మటన్ వేసినాం. తర్వాత అదర్ వచ్చేసి బోటి బాయిల్ చేస్తున్నాం చూడండి ఫ్రెండ్స్. ఇదేమో బోటి ఉడకబెడుతున్నాం. ఛాన్సర్గా వేసి కూడా ఇది ఉడుకుతుంది బోటి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మటన్. జానమ్మ ఇది కలుపు జరా కలుపు. ఇది వచ్చేసి మటన్కి 160 కేజీలు చూడండి. మటన్ ఇంతవరకు అల్లం పెట్టలేదు, చాలా సేపు వేసి కూడా 2 గంటలు వేసింది. 2 గంటల నుంచి ఒకటే వేస్తుంది. మంచి తగట్లో ఒక్కొక్కటి 35 నుంచి 38 కిలోలు ఉన్నాయి పొడపొడలు. చూడు జానం ఒక బేసన్కి. తర్వాత వచ్చేసి ఇంకొక గిన్నె, ఇందులో కూడా 50 కేజీలు. మొత్తం మటన్ వచ్చేసి 110 కేజీలు. ఇందులో కూడా అల్లం వేయలేదు. ఇది కూడా వేసి గంటన్నర అవుతుంది. బాగా పెద్ద ఉంది కాబట్టి చాలా మంచిగా బాయిల్ చేసుకోవాలి. కొద్దిగా నీట్గా ఉంటుంది. ఇది ఓన్లీ తాలింపు చేసి పెట్టినాము పొడేళ్ళని. ఇంకా ఒక 15 నిమిషాలు ఉడికిన తర్వాత అల్లం పేస్ట్ పెట్టేస్తాం. ఇప్పుడు అల్లం తీసుకో, దీనికి అల్లం పెట్టు. దీనికి అల్లం వేసి కొంచెమే చాలు కొద్దిగా ఉంది మటన్. దానికి వేస్తావా? రైట్. దీనికి అల్లం వేసినాం. ఫస్ట్ వేసిన దానికి దీనికి కొంచెం మరగాలి. ఈ అల్లంలో బాగా మరిగిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి కారం, ధనియాల పొడి, నెక్స్ట్ కారం, ధనియాల పొడి, గరం మసాలా వేసి కొద్దిగా చింతపులుసు బాగా బాగా మరిగి ఈ మటన్ కర్రీ కూడా తయారు. తర్వాత వచ్చేసి నెక్స్ట్ బగారా రైస్ ఉంటుంది, వైట్ రైస్. ఇవన్నీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. వంట మాస్టర్ వాసు పెద్దవరం. ఫోన్ నెంబర్ 9989161675.